దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుకుందాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. ఒక మనుషుడు చాలు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోనికి వెళ్ళిపోదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ దాసునైనా నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపి నీ వెళ్ళనైన స్వరముతో ఒక్కొక్కరు ద్వారా మాట్లాడి ప్రతి బంధకములో నుంచి, ప్రతి చీకటి కార్యాలలో నుంచి, ప్రతి పాపములో నుంచి విడిపించి తండ్రి నీ రక్షణ కార్యాలు ఒక్కొక్కరి పట్ల జరిగించి నువ్వు ఆత్మ గనుక ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నీ కృప చూపి ఈ లోకములో ఉన్నంత వరకు నీకు సాక్షులుగా బ్రతికి నీ కుమారులుగా నీ కుమార్తెలుగా స్వీకరించబడి ఆ జీవగ్రంథములో మా పేర్లు రాయించి పరలోకానికి వారసులుగా మమ్మల్ని చేసిన మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనకి చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. అందరు బాగున్నారు కదమ్మా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. మన అంశం ఏమిటంటే శిష్యత్వం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనములో, అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. యేసు ప్రభుల వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన 12 మందిని శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆయనను వెంబడించుతున్నటువంటి సందర్భంలో ఆయన కొన్ని హెచ్చరికలు తన శిష్యులకు ఇస్తున్నాడు. ఆ 12 మంది శిష్యుల వైపు చూసి ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అంటున్నాడు. తను తాను ఉపేక్షించుకోవాలంటే అంటే తను తాను తగ్గించుకోవాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. శిష్యులకు నేర్పిస్తున్నటువంటి విధానము, ఆయన చెప్తున్నటువంటి బోధ, ఆయన నేర్పిస్తున్నటువంటి వాక్యము, ఆనాడు యేసు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన శిష్యులకు నేర్పించినటువంటి వాక్య భాగాన్ని మనం ఈనాడు ధ్యానించుచూ ఉన్నాం. ఈనాడు ఈ లోకంలో ఎంతోమంది ఆయన శిష్యులు అనబడినటువంటి వారు, ఆయన సేవకులు అనబడినటువంటి వారు, ఆయన సేవకురాల్లో అనబడినటువంటి వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఆనాడు ఆ శిష్యులకు నేర్పించినటువంటి వాక్యమే ఈనాడు ఆయన సేవ చేస్తున్నటువంటి శిష్యులకు
శిశురాళ్ళకు అదే వాక్యము వర్తిస్తుంది. యేసు ప్రభుల వారు నేర్పించేటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అప్పుడు యేసు తన శిష్యుల వైపు చూసి, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల, అంటే ఆయన సేవ చేయాలని కోరిన ఎడల, ఆయన సేవ చేయాలని కోరిన ఎడల తన్ను తాను తగ్గించుకొని ఆయన సేవ చేయాలని చెప్తున్నాడు. ఆయన శిష్యులైన వారికి తను తాను తగ్గించుకొని ఆయన సేవ చేయాలని యేసు ప్రభుల వారు ఆనాడు శిష్యులకు నేర్పిస్తూ ఉన్నాడు. తగ్గించుకోకుండా హెచ్చించుకున్నటువంటి వాడు తగ్గించబడతాడంట. తను తాను తగ్గించుకున్నటువంటి వాడు హెచ్చించబడతాడని యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాట. తగ్గించుకున్నటువంటి విధానంలో ఎంత ఘనత ఉందో, హెచ్చించుకున్నటువంటి వాని యొక్క విధానంలో ఎంత తగ్గింపు ఉన్నదో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము గమనించాలి. తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం గమనించాలి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభుల వారు శిష్యులకు నేర్పిస్తున్నాడు. తగ్గించుకొని తన సేవ చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరము కూడా ఆయన శిష్యుడుగా ఉన్నటువంటి వాడు, ఆయన సేవ చేస్తున్నటువంటి వారు తగ్గించుకొని సేవ చేయాలంట. నేను ఈ పని చేయను, నేను వాక్యము బోధించేటువంటి వాడినే, వాక్యము చెప్పేటువంటి వాడినే, నేను ఒక రాజుగా ఉంటా, ఒక రాణిగా ఉంటా అంటే అది కుదరదు. యేసు ప్రభుల వారు ఈ లోకానికే ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆయన ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన, దేవాతి దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు ఆయన తగ్గించుకుని ఈ లోకములో మన పోలిక చొప్పున, అంటే ఒక మానవుడిగా ఈ లోకంలో జన్మించి తను తాను రిక్తుడిగా చేసుకొని మనందరికీ సేవ చేయడానికి ఈ లోకంలో జన్మించాడు ఆయన. అలాంటి గొప్ప దేవుడే తగ్గించుకొని ఈ లోకంలో రిక్తుడిగా చేసుకొని ఆయన సేవ చేస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తే, యేసు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన గుడ్డివారి కన్నులు తెరిచాడు. కుంటివారిని చూసి ఆయన కుంటివారిని స్వస్థపరిచాడు. కుష్టు రోగులను రాళ్లతో కొట్టి వెలివేసినటువంటి వారిని ఆయన దగ్గరికి తీసుకొని వాళ్లకు స్వస్థత చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపులను చేర్చుకుని ఆయన పాపుల మధ్యలోనికి వెళ్ళి ఆయన సేవ చేసినటువంటి వాడు. తృణీకరింపబడినటువంటి వారి దగ్గరికి వెళ్ళి, ఈ లోకంలో మరి ఎంతో మంది అంటరాని వారని, అంటరాని కులమని, పేదవారని, భిక్షగాళ్ళని వాళ్ళను తృణీకరించారు. వీళ్ళు పాపులు అని తృణీకరించినటువంటి వారి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుల వారు తగ్గించుకొని రోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సేవ చేసినటువంటి వాడు. అంతేకాదు, ఈ లోకములో ఎవ్వరు పరిశుద్ధులుగా లేరు. మనం ఆలోచన చేస్తే ఈ లోకంలో ధనవంతులైనా, దళితులైనా, ఈ లోకంలో సామాన్యమైనటువంటి వాడైనా, రాజుల సైతమైన కూడా ప్రతి ఒక్కడు కూడా దేవుని దృష్టిలో పాపి. ఈ పాపుల కొరకే ప్రాణం పెట్టడానికే పరలోకం విడిచిపెట్టి భూలోకంలోనికి వచ్చినటువంటి వాడు యేసు ప్రభుల వారు.
అలా తగ్గించుకొని అందరికి సేవ చేసి ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి వాడు. అదేవిధంగా యేసుప్రభుల వారి శిష్యులకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నన్ను వెంబడింపగోరిన వాడు తను తాను తగ్గించుకోవాలంట. ఆయన సేవ చేసేటువంటి వారు తను తాను తగ్గించుకోవాలి. తగ్గించుకోకుండా సేవ చేస్తే అది ప్రతిఫలం లేదు, దేవునికి ఇష్టమైనటువంటి పని కాదు. మనం గమనించాలి. ఒకటవదిగా మనం ఆలోచన చేస్తే, ఒకటో అంశంలో మీకు వివరిస్తూ ఉన్నాను. లూకాసు వార్త 9వ అధ్యాయము 59వ వచనం చదవండి ఒకసారి. లూకాసు వార్త 9వ అధ్యాయము 59వ వచనం చదవండి. ఆయన మరి ఒక్కనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకైన మృతులు తమ మృతులను పాతిపెట్టుకున్న నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. ఇక్కడ మనం మర్మము గమనించాలి. మరి ఒక్కని పిలిచి యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నన్ను వెంబడించంటే ఈ శిష్యుడు ఏం చెప్తున్నాడంటే, నా తండ్రిని మొదట ఏమని చెప్తున్నాడు అక్కడ? నా తండ్రిని మొదట పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అంటే నా తండ్రి చనిపోయినాడు, అతనిని నేను పాతి పెట్టడానికి సెలవీయు, అటు తర్వాత నేను వచ్చి నిన్ను వెంబడిస్తా అంటున్నాడు. అంటే ఆయన అంటున్నాడు, యేసు ప్రభు మృతులను పాతి పెట్టుకున్నట్టుకు వాళ్ళకు సెలవి, నువ్వు దేవుని రాజ్యాన్ని, దేవుని సువార్త ప్రకటించుటకు నన్ను వెంబడించు అంటున్నాడు. ఈనాడు ఎంతో మంది శిష్యులు నా తండ్రి చనిపోయినాడు, నా తమ్ముడు చనిపోయినాడు, నా తల్లి చనిపోయింది, నేను వెళ్ళాలి అనే సేవను మరిచిపోయి సేవను ఆపేసి వెళుతున్నారు. దేవుని చిత్తం అది కాదు. నీ తండ్రి చనిపోయినా దేవుని చిత్తాన్ని ఇక్కడ నువ్వు ప్రకటించాలి. నీ తల్లి చనిపోయినా దేవుని చిత్తాన్ని ఇక్కడ ప్రకటించాలి. సేవ ఆపకూడదు. అంత కఠినంగా ఉంటుంది యేసు ప్రభు చెప్పేది. ప్రియమైనటువంటి దేవుని లోకములో ఎంత కఠినస్తుడు, తండ్రి చనిపోతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు అని లోకము నీకు ముద్ర వేస్తుందేమో కానీ, దేవుడు అంటున్నాడు, మృతులు ప్రార్థన పెట్టుకుంటారు, నీకెందుకు అవసరం అంటున్నాడు దేవుడు. మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు దేవుని రాజ్యాన్ని ప్రకటించు అంటున్నాడు. ఒకవేళ నా తండ్రి ఈ కాలంలో ఈ గడియలో ఉండి చనిపోతే ఆదివారమే ఆయనను పూడ్చిపెట్టవలసి వస్తే, ఆదివారము ఆరాధన విడిచిపెట్టి అక్కడికి ఆయనను పాతి పెట్టడానికి వెళ్ళకూడదంట. ఆదివారం ఆరాధన విడిచిపెట్టి వాక్యాన్ని ప్రకటించకుండా ఈ పనిని మానేసి ఆ పని పూనుకొని చేయకూడదంట. అంతా దేవుని యొక్క రాజ్య సువార్త అలాగుంటుంది, విలువైనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించాలి. అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, మా మౌత్ పోయింది చూడు, తీసేసినారు, దాన్ని ఎగ్గినారు. ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం మరియు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7.
అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. చాలు. ఇక్కడ అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తమై నష్టముగా ఎంచుకొంటిని అంటున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన సేవకు రాక మునుపు ఎన్నో లాభాలుగా ఆయనకు ఉండేటివి, ఎన్నో మరి లాభాలు ఈ లోకంలో ఉండేవేమో. యేసుక్రీస్తు ఆయనను పిలిచిన తర్వాత, యేసుక్రీస్తు ఆయన సేవకు ఆయనను పిలిచిన తర్వాత, సేవకు సమర్పించుకున్న తర్వాత ఏవేవైతే నాకు లాభకరములుగా ఉన్నాయో అవన్నీ నష్టంగా ఎంచుకున్నాడంట ఆయన. ఈనాడు సేవకు పిలిచిన తర్వాత, సేవకు సమర్పించుకున్న తర్వాత నువ్వు ఏ వృత్తి చేస్తున్నావో ఆ వృత్తిలో ఎంతో వ్యాపారంగా ఎంతో లాభాలు వస్తున్నావేమో నీకు, అవన్నీ నష్టంగా ఎంచుకో. నువ్వు పొలం పండించేవాడవా, ఆ పొలాన్ని నష్టంగా ఎంచుకో. ఆ పొలము నువ్వు అది దాని మీద నేను శ్రద్ధ తీసుకోకపోతే నాకు నష్టం వస్తుందేమో అనేటువంటి ఆలోచన నువ్వు పెట్టుకోవద్దు. దాన్ని విడిచిపెట్టేసి మొదటగా దేవుని యొక్క రాజ్య సువార్తకు ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నావు ఆ వ్యాపారాన్ని నష్టంగా ఎంచుకో. అవన్నిటిని విడిచిపెట్టి వచ్చి దేవుని రాజ్యాన్ని ప్రకటించు, దేవుని సువార్తను ప్రకటించు అని దేవుని యొక్క పిలుపు అలాగుంది, దేవుని యొక్క స్వరం అలాగుంది. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఆ పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. ఏడవ వచనం, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో. అంతకు ముందు దేవుణ్ణి వెంబడించక ముందు, దేవుని సేవకు పిలువబడక మునుపు ఎన్నెన్నో లాభాలు ఉంటాయి ఆయనకి. కొంతమంది వ్యాపారాలు చేస్తారు, కొంతమంది మరి రైతు పని చేస్తారు, కొంతమంది ప్లాట్ల బిజినెస్ చేస్తారు, కొంతమంది ఎన్నెన్నో రకాలుగా ఈ లోకంలో పనులు చేస్తూ ఉంటారు. అవన్నీ లాభాలు వస్తుంటాయి. అవన్నీ కూడా నేను నష్టముగా ఎంచుకుంటుని అంటాడు. అంతకుముందుకు ఎన్నో ఆయన లాభాలుగా పనులు చేసేవాడేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు మనం గమనించాలి. వాటిని క్రీస్తు నిమిత్తమై నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకున్నానంట. దేవుని జ్ఞానము నిమిత్తమై ఈ లోకంలో దేవుని జ్ఞానము నిమిత్తమై ఎవరైనా వెతికేవారు ఉన్నారా? దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తితో త్వరపడి ముందుగా సమయానికి సకాలానికి పరిగెత్తుకొని వచ్చేవారు ఎవరన్నా ఉన్నారమ్మా? రారు. పరిగెత్తుకొని రావాలి. దేవుని సన్నిధి అంటే భయం ఉండాలి, భయభక్తులు ఉండాలి. అప్పుడే దేవుని జ్ఞానము నాకు లభిస్తుంది. భయము లేకుండా, భక్తి లేకుండా మనము దేవుని జ్ఞానము కావాలంటే అది దొరకదు. ఆయన అంటున్నాడు, శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తమే సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. శ్రేష్టమైనదంట, శ్రేష్టమైన బంగారు. మనం బంగారు కొనలేకపోతే ఇది మంచి బంగారా కల్తీ బంగారా అంటాం మనం కదా. బంగారు షాప్కి పోతే ఇది బిస్కెట్ బంగారని రకరకాలుగా బంగారు పేర్లు పెడుతూ ఉంటారు బంగారు షాప్లో కూడా. ఇది మామూలు బంగారు, ఇది బిస్కెట్ బంగారు, ఇంకా ఏమేమంటారమ్మా, ఆడలకు బాగా తెలుసు ఈ బంగారు గురించి కదా. ఈయన బంగారు కంటే శ్రేష్టమైనది ఏంటంట? దేవుని జ్ఞానం అంట. బంగారు కంటే శ్రేష్టమైనది ఏది? దేవుని జ్ఞానం. శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. దేవుని వాక్యము అంత శ్రేష్టమైనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను మనం గమనించాలి. అదేవిధంగా దేవుని వాక్యములో
మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం చదవండి. యేసు అతనిని చూసి అతనిని ప్రేమించి నీకు ఒకటి కొదవగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగిన అన్ని అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. చాలు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మనం 18వ వచనంలో చూస్తే యేసు నన్ను చదవమ్మ. అక్కడ 18వ వచనం. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడు సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞను నీకు తెలియను కదా అని అతనితో చెప్పను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను. చాలు. ఇక్కడ ఒక యేసుప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను ఆయన 16వ వచనంలో చెప్తున్నాడు, ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. 17వ వచనంలో ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒక్కడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళన్నీ, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అంటే నిత్య జీవము వెళ్ళడానికి నేనేం చేయాలని అడుగుతున్నాడు యేసు ప్రభు. నిత్య జీవం అంటే చెప్పండి, ఏంది నిత్య జీవం అంటే? నిత్యము బ్రతికుండేదే పరలోకానికి. ఆ పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి ఈ భూమి మీద అంటున్నాడు ఒక మనిషి, ఒక యవ్వనస్తుడు. మనం కూడా ఇట్లనే అడగాలి యేసు ప్రభు. ఇట్లా అడిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పాస్టర్లను అడిగే వాళ్ళు ఎవరున్నారు? పరలోకం వెళ్ళడానికి ఏం చేయాలి ఈ లోకంలో అని అడిగే వాళ్ళు ఉన్నారా? వాక్యం చెప్తుంటే తప్పించుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఆనాడు యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక యవ్వనస్తుడు నిత్య జీవం పొందడానికి, పరలోకం వెళ్ళడానికి భూమి మీద నేనేం చేయాలంటున్నాడు ఆయన. ఎంత మంచి మనసు అనేది. అలా అడిగేవారు, నాకు వాక్యం చెప్పాయా నేను పరలోకానికి వెళ్ళడానికి అని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఈనాడు అడిగేవాళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా? ఉన్నారా? చాలా తక్కువ. ఆ యవనస్తుడు అంటున్నాడు, నిత్య జీవం వెళ్ళడానికి నేనేం చేయాలా ఈ లోకంలో అంటున్నాడు. అంటే నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యాలు చెప్పవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు, ఇవన్నీ చేయంటున్నాడు యేసు ప్రభు. నేను బాల్యం నుంటే, నా చిన్నతనం నుంటే ఇవన్నీ చేసుకుంటూ వచ్చినా నేను అని యేసు ప్రభువుకు సమాధానం ఇస్తున్నాడు ఆయన. సమాధానం ఇస్తే అంటున్నాడు, నీకు ఒక్కటి కొదవగా ఉంది అంటున్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడు? నీకు ఇంకొకటి కొదవగా ఉంది అంటున్నాడు. ఆయన మిగుల ఆస్తి కలిగినటువంటి, గొప్ప ఆస్తి కలిగినటువంటి వాడంట, ధనవంతుడు అంట ఆయన. నీ ఆస్తి అంతా కూడా అమ్మి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు అంటున్నాడంట. అప్పుడు ఆడ ఇరుక్కపోయినాడు ఆ ధనవంతుడు, అక్కడ ఇరుక్కపోయినాడు. ఇదేంది ఇట్లా చెప్పైనా? నేను ఎంతో కష్టపడి నా పితరులు సంపాదించిన ఆస్తి, లేక నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అమ్మేసి పేదలకు పంచి నా వెంబడి రా, నీకు నిత్య జీవం వస్తుంది అంటున్నాడు. ఇది చాలా రాంగు చెప్తున్నాడు ఈయన అనుకొని మొగం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినాడంట. అక్కడ ఓడిపోయినాడు అతను. ఎక్కడ ఓడిపోయినాడు? ధనము కాడ ఓడిపోతున్నాడు, డబ్బు కాడ ఓడిపోతున్నాడు, పొలాల కాడ ఓడిపోతున్నారు. చాలామంది యేసు ప్రభుని వెంబడించలేకపోతున్నారు, పొలాలను విడిచిపెట్టలేరు, ధనాన్ని విడిచిపెట్టలేరు. ఈరోజు పనికి పోతే నాకు 500 వస్తాయి,
ఈ ఆదివారం రాకపోయినా చింత లేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈనాడు. అన్నారు లేదమ్మా? ఎంతోమంది పని పోయినారు ఈనాడు. ఎంతోమంది వాళ్ళ పనులు పెట్టుకున్నారు ఈనాడు. ఇక్కడనే ఓడిపోయేది. ఎక్కడ ఓడిపోతారంటే ఇక్కడనే ఓడిపోతారు. యేసుప్రభు అంటున్నాడు, నీ యొక్క ధనమంతా కూడా నీ పొలాలు అన్నీ అమ్మి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు, నీకు పరలోకం వస్తుంది అంటున్నాడు. ఉన్న ఆస్తిని అమ్మి పేదలకు పంచమంటాడు. అయినా అని మొగం చిన్నపుచ్చుకొని ఏడుపు మొగం పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. దుఃఖముతో వెళ్ళిపోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. కింది వచనాలలో చూస్తే ఆయన ఎలాగ వెళ్ళిపోతున్నాడు అంటే, కింది వచనం చదవండి ఒకసారి. అతడు మిక్కిలి ఆస్తి గలవాడు కనుక ఆ మాటలకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఆ మాటలకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. దుఃఖపడుచు ఏడుస్తూ ముఖం చిన్నబుచ్చుకున్నాడంట. నిన్న ఒక సేవకుడు కనపడినాడు నాకు. ఏం అదోలాగా ఉన్నావు, ఎందుకు నీ ముఖంలో కలలేదు, చాలా రోజులే చూడబట్టి అంటే, నా చర్చిని 4 సార్లు అయింది పడగొడుతూనే ఉన్నారు, నేను కడతూనే ఉన్నా అంటున్నాడు ఆయన. 4 సార్లు అయిందంట ఆయన పడగొడుతూనే ఉన్నారంట శత్రువులు, ఆయన కడుతూనే ఉన్నాడంట. ఎంత ఆసక్తి ఉండాలి ఆయనకి. అందుకే ఆయన ముఖంలో కళ లేదంటే, సరే కొన్ని రోజులు ఆగు, దానికి ఆటంకంగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోతే ఆ మందిరం కట్టబడుతుంది అని చెప్పిన నేను. దానికి ఆటంకంగా ఉన్న వాళ్ళు శత్రువులు ఉంటారు, కొంతమంది రాజకీయ నాయకులు, వాళ్ళు వెళ్ళిపోవాలి, అప్పుడు ఆ మందిరం కట్టబడుతుంది, కొద్దిగా ఓపిక పట్టు అని చెప్పిన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. చాలా ఆటంకాలు ఉంటాయి దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క రాజ్య స్వార్థ ప్రకటించేటప్పుడు, దేవుని మందిరాలు కట్టేటప్పుడు, దేవుని లోనికి మనుషులను నడిపించేటప్పుడు చాలా ఆటంకాలు వస్తాయి. అయినా ఓపిక ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మనం గమనిస్తే కింది వచనాలలో చదవండి అక్కడ. అప్పుడు యేసు చుట్టూ చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పను. ఆస్తి కలిగినటువంటి వారు, ధనము కలిగినటువంటి వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుట దుర్లభము. అంటే అది అసాధ్యమైన పని. అది ఇక్కడ ధనం మీదనే వ్యామోహం పెట్టుకొని, ధనం మీదనే నీ మనసంతా, ధనం మీదనే నీ ప్రేమంతా పెట్టుకొని దేవుని రాజ్యాన్ని వెంబడించాలి, లేక దాన్ని సుసంతరించుకోవాలంటే అది శాతగాని పని. అది అసలు శాత కాదు. అది రెండు గుర్రాల మీద సవారీ చేస్తే ఎటుంటుంది, కింద పడిపోతాడు. ఒక గుర్రం మీద సవారీ చేయాలి. దేవుణ్ణన్నా వెంబడించు, ఆస్తినన్నా వెంబడించు. ఆస్తిని వెంబడించిన వాడు, లోకాన్ని ప్రేమించిన వాడు పరలోకం దక్కదు, పరలోకానికి వెళ్ళలేడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరిని మనం గమనిస్తే, దేవుని రాజ్యాన్ని ప్రకటించేవారు, దేవుణ్ణి వెంబడించేవారు, మనం ఈ లోకాన్ని ఆశించకూడదు, ఈ లోకంలో ఉన్న ధనాన్ని కూడా ఆశించకూడదు. అప్పుడే పరలోకము వస్తుంది. అదేవిధంగా మనం గమనిస్తే కింద వచనాలలో ఇక్కడ లూకా సువార్త ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. 14వ అధ్యాయము 26వ వచనం. బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఇక్కడ చాలు.
మనము గమనించాలి. యేసు ప్రభుల వారి ఈ లోకంలో ఉన్నప్పుడు ఇవన్నీ నేను చెప్పేటివన్నీ ఇక్కడే చెప్తున్నాడు. ఈ లోకంలోనికి ఆయన వచ్చినప్పుడే 2023 సంవత్సరాల కిందట ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పిన మాటలు ఇవి. ఆయన అంటున్నాడు, బహు జన సమూహమును ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణముతో సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. తన తండ్రిని, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, బంధువులను అందరిని విడిచిపెట్టాల. తన సేవ చేసేవాడు. ఒక సేవకుని యొక్క భార్య సాక్ష్యం చెప్తుంటే విన్నా నేను. ఏనాడు నా భర్త ఇంట్లో ఉన్నవాడు కాదు సరిగా. ఏనాడు నా భర్త ఇంట్లో ఎప్పుడు ఈ దేవుని వాక్యమే చెప్పుకుంటా ఎన్ని ఊర్లు తిరిగి వస్తాడు ఆయన్ని. సరిగానే ఇంటికి రాడు. ఎందుకు తిరుగుతాడో ఆయన అని ఆశ్చర్యపడుతుంటే నాకు దేవుని వాక్యం అర్థమైన తర్వాత, నేను దేవునిలో ఫలించిన తర్వాత, ఎదిగిన తర్వాత నేను అనుకున్నాను దీనికన్నా ప్రాముఖ్యమైనది ఏది లేదనుకున్నాను. నా భర్త తిరగనని ప్రోత్సహించిన అంటుంది ఆమె. గట్టిగా చప్పట్లు కూడా. నా భర్త దేవుని వాక్యం నేర్చుకుని అనుకుందంటాను. ఎందుకు సేవకులు అలా తిరుగుతారో? భార్య పిల్లల్ని విడిచిపెట్టి, అన్నదమ్ములను విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, రక్త సంబంధికులను విడిచిపెట్టి, గ్రామాన్ని వదిలిపెట్టి, వాళ్ళ గృహాన్ని, వాళ్ళ ఆస్తులను విడిచిపెట్టి, దేవుని సేవకులు సమస్తాన్ని విడిచిపెట్టి ఎందుకు తిరుగుతారంటే వాళ్ళు తిక్కబట్టి కాదు తిరిగేది. వాళ్ళకేం తిక్కలేసిందే? ఎందుకు తిరుగుతారు వాళ్ళు? ఎందుకు వాక్యం ప్రకటిస్తారు వాళ్ళు? దేవుని రాజ్యము ప్రకటించాలి. దేవుని రాజ్యంలోనికి అందరూ వారస్తులు కావాలి. అందుకే వాళ్ళు తిరిగేది. తిరిగేతోళ్ళని ఎప్పుడు కూడా మనము ఆటంకపరచకూడదు. ఒక్కనాడుగా నా భార్య దగ్గరికి భర్త రాకపోతే నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ అంటారు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పాదాల దగ్గర నేర్చుకోవాలి. దేవుని యొక్క శిష్యుడు అనగా గురువు అనేది ఒకరుంటారు ఖచ్చితంగా. శిష్యునికి గురువు. ఆ గురువు దగ్గర నేర్చుకునే అవసరత ఎంతో ఉంది సేవకునికి. వాళ్ళ అనుభవాలు నేర్చుకునే అవసరత ఎంతో ఉంది. వాళ్ళకి మంచి ఫలాలు వాళ్ళకి పెట్టి కూడా నేర్చుకోవాలంట. ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అంత ఆశమాశగా అంటే దేవుని జ్ఞానం రాదు. అందుకే కొన్ని రాత్రుల్లో నేను ఇంటికి రాకుండా కొంతమంది సేవకుల కాడ అక్కడే అనుకుంటా. ఎందుకు? నేర్చుకోవడానికి. దేవుని సేవ, దేవుని జ్ఞానము, దేవుని పరిచర్య ఎలా వాళ్ళ అనుభవాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. ఇక్కడ అన్నదమ్ములను విడిచిపెట్టాలంట, అక్క చెల్లెలను విడిచిపెట్టాలంట. వీడు అక్క చెల్లెలను పట్టించుకోడు, అన్నదమ్ములను పట్టించుకోడు, తల్లిదండ్రులను పట్టించుకోడు, భార్య పిల్లల్ని విడిచిపెట్టినాడు. ఈ పొలాలు ఎండిపోయా, సంసారమే ఆగమైపోయా అంటే నీ సంసారం ఎక్కడ దాచుకుంటున్నావు? నీ ధనం ఎక్కడ దాచుకుంటున్నాడు? సేవకుడు అంటే పరలోకంలో ధనం సమకూరుస్తున్నాడు పిల్లల కొరకు. పరలోకంలో ఆస్తిని సమకూరుస్తున్నాడు సేవకురాలు. ఆయన పిల్లల కొరకు ఎక్కడ ఆస్తిని సమకూరుస్తున్నాడు అంటే పరలోకంలో అన్నాడు. ఈ లోకంలో అన్ని బాగుండతట చేసేది కాదు సేవకుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు మనం గమనించాలి. కింది వచనంలో చూస్తే, కింది వచనాల్లో అక్కడే మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని దాన్ని వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అంటే సిలువ అనగా యేసుక్రీస్తు యొక్క సువార్త. సిలువ అనగా యేసుక్రీస్తు యొక్క సువార్తను మోసుకొని తిరగాలి. సిలువను ఎత్తుకొని ఆ సిలువలను యజ్ఞ పశువుగా ఆయన వధింపబడ్డాడు.
ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, రెండవ అంశముగా తన సిలువను ఎత్తుకొనవలెను. సిలువ శ్రమకు, నిందలకు, కష్టాలకు సాదృశ్యం. సిలువను హృదయపూర్వకంగా ఎత్తుకొనవలెను, సహించవలెను. సిలువను ఎలాగనంట? హృదయపూర్వకంగా ఎత్తుకోవాలంట. నిందలను సహించాల, అవమానాలను సహించాల, కష్టాలను సహించాల. సిలువ సువార్త ప్రకటించేటప్పుడు ఇవన్నీ వస్తాయి. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీరు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఇవన్నింటినీ సహించాల. హృదయపూర్వకంగా సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. దేవుని వాక్యములో చూసుకుందాం ఒకసారి. రెండవ అంశంలో దేవుని వాక్యము తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తాము కూడా మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదురు. మనం గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలా అనగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచినాడు మోషే. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్పదని ఎంచుకున్నాడంట. మోషే ఐగుప్తులో ఫరో యొక్క కుమారుడుగా ఉన్నాడు. అక్కడ ధనం ఉంది, అక్కడ వెండి ఉంది, ఎన్నో పొలాలు ఉన్నాయి, ఎంతోమంది పనివారు ఉన్నారు ఆయన కింద. ఆయన కూడా ఆయన ఏమి ఎంచుకున్నాడంట? నష్టంగా ఎంచుకున్నాడంట. క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్పదని ఎంచుకున్నాడంట. క్రీస్తుని వెంబడించేటప్పుడు ఎన్నో నిందలు వస్తాయి. నిందలు వచ్చినా కూడా ఎంతో గొప్పదని ఎంచుకున్నాడంట ఆయన. గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సేవ చేసేటప్పుడు అన్యాయంగా నిందలు పడతాయి, అన్యాయంగా నిందలు కడతారు. నిందలు కట్టినా కూడా గొప్ప భాగ్యమని ఎంచుకున్న వాడే గొప్ప భాగ్యవంతుడు. అయినా దేవుని సువార్త ప్రకటించుకుంటూనే వెళ్ళాలి, అంతే. వారి ద్వారా నిందలు వచ్చినాయి, సేవను ఆపేద్దాము, సువార్త ప్రకటించకుండా నేను కూడా లోకంలో ఉన్న పనులు, పొలం పనులు, ఆ పనులు, ఈ పనులు చేసుకొని బ్రతకొచ్చు కదా, సువార్త ప్రకటిస్తే ఎన్ని నిందలా, ఎన్ని అవమానాలా, ఎన్ని కష్టాలా అని మానేసి వేరే పనికి వెళ్ళిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు ఈనాడు. ఎంతోమంది సాలిచ్చి సువార్త ప్రకటించకుండా వెళ్ళిపోయినటువంటి వారు, మళ్ళా వాళ్ళ పనులలో బిజీ అయిపోయినటువంటి వారు ఉన్నారు సేవకు. అయినా సరే ఆయన మోషే అంటున్నాడు, క్రీస్తు విషయమైనటువంటి నింద నాకు గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, అల్పకాలము పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, శ్రమ పడాల సువార్త ప్రకటించడానికి. ఎంత శ్రమ అయినా సరే సువార్త ప్రకటించుకుంటే వెళ్ళిపోవాలి రాత్రింపగలు.
అలాగా శ్రమ పడితే ఎంతో మేలంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడో అంశముగా మనం గమనిస్తే, మూడో అంశముగా ఎలీషా ఏలియను విడువక వెంబడించెను. ఎలీషా ఏలియను విడువక వెంబడించినటువంటి వాడు. ఎందుకు? ఏలియా ఆయన గురువు, ఎలీషా శిష్యుడు. ఎందుకు ఆ గురువు ఎందుకు గురువుని వెంబడించినాడు? ఎందుకు వెంబడించినాడమ్మా? ఏలియా మీద ఉన్నటువంటి ఆత్మ రెండంతలుగా వచ్చిందంట. ఎందుకు? ఆయనని వెంబడించినందుకు, శిష్యుడుగా ఉన్నందుకు. ఈనాడు నాకు గురువే వద్దు అనేటువంటి సేవకులు ఉన్నారు. నాకు గురువు యేసుప్రభువే, ఆయన కానీ నేర్చుకుంటానే వాళ్ళు ఉన్నారు. యేసుప్రభువే, యేసుప్రభు శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఉండి నేర్చుకున్న వారు ఎంతోమంది సేవకులు అయినారు ఈనాడు. చదువుదాం ఒకసారి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి చదువు. 11 1 నుంచి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో నేను. ఎలీషా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేసిరు. చాలు, ఈ బేతేలుకు ప్రయాణం చేసి, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను విడువని అంటాడు. ఈనాడు శిష్యులకు గురువు ఉండాలి. గురువు లేకుండా గురువు లేనిద్దే గుడ్డిద్దేనంట. గురువు లేనిద్దే గుడ్డిద్దే. గురువు ప్రతి మనిషికి ఉండాలి. గురువు లేకపోతే, ఈనాడు గురువు లేకుండా ఎంతోమంది సేవ చేస్తున్నారు. నీ ఆత్మీయ దైవ సేవకుడు ఉండాలి. దైవ సేవకుని దగ్గర నువ్వు నేర్చుకుని సేవ చేస్తే ఫలించబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలమ్మ గమనించాలి. మరి ఏలి ఆత్మ రెండంతలు ఎలీషా మీదకి వచ్చింది. ఎందుకు? ఆయన గురువుగా ఎంచుకున్నాడు, ఆయనని వెంబడించినాడు కనుక రెండంతలుగా ఆత్మ ఆయన మీదకి వచ్చింది. అదేవిధంగా యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం ముగించేస్తాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రిని అతనిని ఘనపరచును. చాలు. ఇక్కడ ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును కూడా ఉండును. యేసు ప్రభువు అదే అంటున్నాడు. నా సేవ చేయాలని ఆశ కలిగి ఉంటే నన్ను వెంబడించాలి. ఆయన సేవ చేయాలని ఆశ ఉంటే ఎవరిని వెంబడించాలి? ఇప్పుడు మనం యేసు ప్రభుని వెంబడించాలి. నీకు సేవ చేయాలని ఆశ కలిగి ఉంటే యేసు ప్రభుల వారు
యేసుప్రభుల వారి యొక్క శిష్యులు ఉన్నారు, పాస్టర్లు. ఒక పాస్టర్ని వెంబడిస్తే ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆ యవనస్తుడు ఆ పాస్టర్ని కానీ వెంబడిస్తే ఆ చిన్న పిల్లవానికి ఏ లక్షణాలు వస్తాయి? ఆ పాస్టర్ లక్షణాలే, ఆ పాస్టర్ సేవనే. ఆయన ఏ సేవ అయితే చేస్తున్నాడో, ఏ దేవుని సేవ అయితే చేస్తున్నాడో ఆ దేవుని సేవ నేర్చుకుని దేవునిలో ఫలిస్తాడు ఆ పిల్లోడు. ఈనాడు పాస్టర్ వెంబడి పిల్లలు వస్తే తల్లిదండ్రులు ప్రోత్సహించాల్సినది పోయి వాళ్ళని అడ్డగిస్తున్నారు. ఈనాడు ఎంత భయంకరమైన స్థితి. వాళ్ళని ప్రోత్సహించాలి. ఆ సేవకుని వెంబడి వెళ్ళు, ఆ పాస్టర్ వెంబడి వెళ్ళితే నీకు దేవుని జ్ఞానం వస్తుంది, దేవుని యొక్క చిత్తంలోనూ బ్రతుకుతో, పాపములో పడకుండా లోకములో పడకుండా బ్రతుకుతోను సేవకుని వెంబడి వెళ్ళు, ఆయనను వెంబడించును అనేటువంటి వారు తల్లిదండ్రులు చాలా తక్కువైనాడు. అట్లా వెంబడించినప్పుడే సేవ వస్తుంది. నేను యేసుక్రీస్తుని వెంబడిస్తా, యేసుక్రీస్తు సేవ చేస్తా అంటే, యేసుక్రీస్తు సేవ చేయాలి, యేసుక్రీస్తుని వెంబడించాలంటే ఆయన శిష్యులను వెంబడించాలి. ఎవరిని వెంబడించాలా? ఆయన శిష్యులను వెంబడించాలి. ఆయన శిష్యులను వెంబడించినప్పుడే యేసుక్రీస్తు సేవ చేయగలుగుతావు. నీ అంతకు నువ్వు చేయలేవు, నీ అంతకు నువ్వు చేయలేవు. ప్రియమైనటువంటి దేవుని మనం గమనించాలి. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నా సేవ చేయాలంటే నన్ను వెంబడించాలి అంటున్నాడు. అన్నాడు. ఆయన కూడా అంతే. ఎలీషాని వెంబడించినాడు, ఏలియాని వెంబడించినాడు. ఎలీషా రెండంతల ఆత్మ పొందుకున్నాడు. అలాగా మనం కూడా దేవుని సేవ చేయాలంటే దేవుని సేవకులను వెంబడించాలి. మనకు ఆత్మీయంగా, మనకన్నా ఎక్కువ ఆత్మీయంగా ఎదుగుదల ఉన్నటువంటి వారిని వెంబడించాలి. వాళ్ళ అనుభవాలు నేర్చుకోవాలి. వాళ్ళు సేవ ఎలాగ చేశారు, వాళ్ళు ఎలాగ కష్టపడ్డారు, సేవ దేవుని యొక్క రాజస్వార్థను ఎలాగ ప్రకటించారు అనేది వాళ్ళ అనుభవాలు నేర్చుకోవాలి. మనం నేర్చుకున్నప్పుడు దేవుని సేవను చేయగలుగుతాం. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సోదరుడా, ప్రతి ఒక్కరం కూడా మనల్ని మనం తగ్గించుకున్నప్పుడే దేవుని సేవను చేయగలుగుతాం. మన అంశం ఏంది? తగ్గించుకోవాలి. శిష్యుడు అనేటువంటి వాడు తను తాను ఉపేక్షించుకోవాలి. అప్పుడే దేవుని సేవ బలభరితముగా ఫలిస్తుందని దేవుని దాసునిగా తెలియచేస్తూ ఈ కొద్ది వాక్యం అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.